బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలోని ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనలు కలకలం రేపుతున్నాయి. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాస్తుండగా కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరుపతి జిల్లాలోని ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనలు కలకలం రేపుతున్నాయి. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాస్తుండగా కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. యమున తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సినటువంటి లెక్చరర్లు మత సంబంధించినటువంటి ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా నివేరిపోతున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఓవైపు టీటీడీ విద్యా సంస్థలను, మరోవైపు ప్రభుత్వ పాఠశాలను, ఎక్కడో ఏ మూల ఒక మూట ఏదో ఒక పాఠశాలలో నిత్యం ఇలాంటి కలకలం జరుగుతూ ఉంది. మతపరమైన బోధనలు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంటే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సినటువంటి లెక్చరర్లు ఇవాళ మతపరమైన బోధన చేయడం ఏంటి, బ్లాక్ బోర్డు మీద రాయడం ఏంటి అని చెప్పేసి పదే పదే ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు కళాశాల తరగతులను బహిష్కరించాలి, అలాంటి వారిని బహిష్కరించాలి, కళాశాల నుంచే తొలగించాలి అని చెప్పేసి కూడా పదే పదే విద్యార్థి సంఘాలు అలాగే హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగినటువంటి మాధవి ఇంగ్లీష్ లెక్చరరు తరగతి గదుల్లో లెసన్ చెప్పకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా మతపరమైన బోధన చేస్తూ చాక్పిస్తూ బ్లాక్ బోర్డు మీద రాయడం తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు ఒకవైపు అలాగే హిందూ సంఘాలు ఒకవైపు ప్రిన్సిపాల్ను కూడా నిలదీస్తున్నారు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? విద్యార్థి అంటే పాఠశాలకు అన్ని రకాల మతస్థులకు సంబంధించిన విద్యార్థులు వస్తారు. వారికి లెసన్స్ బోధించాల్సిన టీచర్లు ఇలాంటి మతపరమైన ఒక్క మతానికి సంబంధించిన అంశాన్ని ప్రబోధించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి పదే పదే ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి అతను తన దృష్టికి వచ్చింది విచారించి చర్యలు చేపడతానని చెప్పేసి నాన్సుడి ద్వారా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా హిందూ సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి హిందూ సంఘాల నాయకులు మనతో కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగినటువంటి విధానం ఏ విధంగా భావించవచ్చు? ఒక లెక్చరర్ ఇలా ప్రవర్తించడం, ఒక మతానికి సంబంధించిన బోధన చేయడం ఎంతవరకు భావ్యంగా ఉంటుంది? ఇది ఎలా చూడాలి సార్? ఇది ఖచ్చితంగా దౌర్భాగ్యకరమైన సంఘటన. విద్యా వ్యవస్థ తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇది. మైనర్ పిల్లలు ఆ కాలేజ్ కూడా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల టీటీడీ ఏడి బిల్డింగ్ ముందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి కళాశాలలో ఆమె ఏమాత్రం నిస్సిగ్గుగా మత ప్రచారం చేయడం, అది బ్లాక్ బోర్డు పైన ఏది తమ్ముడు అమ్మ అన్న నాన్న అంటే యేసు ప్రభు అని, చెల్లి అక్క అన్న అంటే యేసు క్రీస్తు అని ఈమె అక్కడ రాస్తూ ప్రచారం చేస్తోందంటే ఈమె కుప్పం నుంచి ఈమెను డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు మన ఆర్జేడీ గారు. ఈ ఆర్జేడీ గారు కూడా ఒక క్రైస్తవుడే. వీళ్ళందరూ హిందువులుగా ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవ మత ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఈ మధ్యనే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఎవరైనా అన్ని మత ప్రచారం చేసినా హిందువులుగా ఉంటూ క్రిస్టియన్లుగా ఉంటూ హిందూ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళని డిస్మిస్ చేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. కానీ వీళ్ళకి భయం లేదు. ప్రభుత్వం అన్న అధికారులన్నా భయం లేదు. కాబట్టి ఈరోజు ఇంత నిస్సిగ్గుగా క్లాస్ రూమ్లో మైనర్ పిల్లలకి మత ప్రచారం చేయడం చాలా బాధాకరం. వీళ్ళందరూ ఒక గూడు పుటానికి ఆర్జేడీ గారు ఈ నెల 8వ తేదీన వెస్ట్ చర్చిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. హిందువులుగా ఉంటున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే టీచర్లు ఉన్నారో వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా పిల్లల్ని ట్రాప్ చేయాలనే ఒక డిస్కషన్లో భాగమే ఈరోజు ఆమె ఇంప్లిమెంట్ చేసింది. వీళ్ళు ఎట్లా చేస్తారంటే, ఈ క్రైస్తవ టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అని అంటే, క్లాసుల్లో మార్కులు ఫస్ట్ రాసే ఎగ్జామ్లో మార్కులు తక్కువ వేయడం. మీకు మార్కులు బాగా రావాలంటే యేసుప్రభుని నమ్ముకోండి, మీకు అటెండెన్స్ కూడా మేము వేస్తాము, యేసుప్రభు నమ్ముకుంటే మంచి మార్కులు వస్తాయని చెప్పి తర్వాత రాసే పరీక్షల్లో మార్కులు వీళ్ళే ఎక్కువ వేయడం.
ఈ విధంగా చిన్నపిల్లలను ప్రలోభ పెట్టి మభ్యపెట్టి ఈ దేవుడిని నమ్మితే వీళ్ళకి మార్కులు వచ్చేస్తాయి. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మొన్న టీటీడీ విద్యా సంస్థల్లోనూ యూనివర్సిటీల్లోనూ జరుగుతోంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలాంటి మత ప్రచారం ఉంది, దీన్ని ఎలా చూడాలండి? ఇది ఖచ్చితంగా చాలా తీవ్రమైన పరిణామం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు ఎంత కూటమి ప్రభుత్వం ఎంత చెబుతున్నా కానీ అధికారులు కొంతమంది అదే పనిగా కన్వర్టెడ్లు ఉండడంతో ఈ విధంగా పలువట్లంతా కూడా వచ్చి చేరిపోతున్నారు. గతంలో కూడా యూనివర్సిటీలో ఒక లెక్చరర్ ప్రిన్సిపాల్ సర్కులర్ పంపిస్తే ఆ సర్కులర్ మీద ప్రైజ్ దలాడ్ అని రాశాడు. ఇలాంటి ఘోరమైన దుశ్చర్యలు మనం ఎక్కడా చూడం. మనం ఆంధ్రాలో చూస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు ఇంకెక్కడా కూడా చూడం. చాలా విచ్చలవిడిగా వీళ్ళు చేస్తున్నారు. అధికారులు ఎప్పుడైతే వీళ్ళని సస్పెండ్ కాదు డిస్మిస్ చేస్తారో అప్పుడు భయం పుడుతుంది. విద్యా సంస్థలు అంటే కేవలం విద్యను మాత్రమే బోధించాలి కానీ ఈ విధంగా మత ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఇది ప్రధానంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అనేక విభిన్న మతాలు, విభిన్న కులాలు కూడా నిలయమై ఉన్నాయి తిరుపతి పుణ్యక్షేత్రంలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో మాత్రం ఒక మతానికి సంబంధించినటువంటి బోధన చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ కూడా తప్పుపడుతున్నాయి. మొన్న యూనివర్సిటీలోనూ, నిన్న టీటీడీ కళాశాలలోనూ, ఇవాళ ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇలా వరుసపడి ఏదో ఒక కళాశాలలో నిత్యం ఇలాంటి మతపరమైన బోధనలు అయితే సాగిస్తూ వస్తున్నారు. దీన్ని పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి హిందూ సంఘాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఆ దిశగా గతంలో టీటీడీ కూడా ఒక తీర్మానం చేసింది. టీటీడీ విద్యా సంస్థల్లో ఎలాంటి మతపరమైన ప్రచారం సాగకూడదు, మతపరమైన అంటే అన్య మతస్థులు ఎవరున్నా కూడా వాళ్ళని వెంటనే అక్కడి నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి కూడా టీటీడీ తీర్మానం చేసింది. ఆ దానికి కట్టుబడి పనిచేస్తూ వస్తున్నది. అయితే ఇక్కడ ఏంటంటే ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇలాంటి మతపరమైన అంశాలకు బోధించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా నిస్సిగ్గుగా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి, ఇలాంటి నిస్సిగ్గుగా వ్యవహరించే వారి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు యమున. రైట్ రవివర్మ, అయితే మనం చూస్తూనే ఉన్నాం గత కొంతకాలం నుంచి అక్కడ యూనివర్సిటీలో కావచ్చు, పాఠశాలల్లో కావచ్చు, కాలేజీలో అయితేనేమి నేరుగా టీటీడీలో లడ్డూ విషయంలో కూడా అన్యమతస్తులు పాల్గొనడము, అందులోంచి అన్యమతస్తులని గమనించి తీసివేయడం కూడా జరిగింది. హుటాహుటిన కొన్ని చర్యలు చేపట్టారు. అదే ఎందుకు ప్రస్తుతం కొనసాగించలేకపోతున్నారు? అంటే ఒక సంఘాన్ని నిర్మించి ఆ సంఘం ఏదైతే ఇలాంటి లోపాలు జరుగుతాయో కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ వెంటనే చర్యలు తీసుకునేందుకు అలాంటి సంఘానికి అన్ని బాధ్యతలు ఇచ్చి హుటాహుటిన చర్యలు తీసుకునే విధంగా ఎందుకు పూనుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు? మీరు అనేది కరెక్టే. టీటీడీ విద్యా సంస్థలు అయితే టీటీడీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థలో ఉన్నటువంటి 148 మంది వారిని కూడా అన్యమతస్తులను తొలగించారు. ఇప్పుడు దాదాపు 12-14 మంది అన్యమతస్తులే ఉన్నారు టీటీడీ విద్యా సంస్థలో. వారిని కూడా తిరుమలలో లేకుండా వివిధ పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు కూడా బదలాయిస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీలు అయితే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాబట్టి పూర్తిగా చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అనేది స్వయం ప్రతిపత్తి ప్రజాపాలనతో సాగిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఒక చర్య తీసుకోవాలంటే అటు ప్రభుత్వము అలాగే అధికారులు అందరూ కూడా నిర్ణయించుకునేసి ముఖ్యమంత్రి స్థాయిలో చర్చ జరిగినప్పుడే ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక విధానంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వెంటనే చర్యలు చేపట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో వివిధ రకాల మతస్థులు ఉంటారు, కులస్తులు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చర్యలు చేపట్టాలంటే కొద్దిగా ఆలోచించి వాటి మీద పూర్తిగా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పూర్తిగా దర్యాప్తు చేపట్టి వాటి నిజాలు తెలుసుకుని ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన పెద్ద ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దాని మీద దర్యాప్తుకు ఆదేశించారు. వెస్ట్ పోలీసులు సైతం అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాని మీద విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. ఆ మేరకు దర్యాప్తు చేసిన పెద్ద చర్యలు చేపడతామని చెప్పేసి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పేర్కొంటున్నారు. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.